పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డ్రోన్ షో పేరుతో నిర్వహించినటువంటి ఒక గ్రాండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తర్వాత ఫర్దర్గా ఫాలోఅప్ ఏంటి అనే వారికి సమాధానం ఈ వీడియో. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది, రాబోయేటువంటి డ్రోన్ సిటీకి ప్లానింగ్ జరిగింది అనేటువంటి సమాచారాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం. దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, అలానే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే గరుడ డ్రోన్ సిటీ ప్లానింగ్. దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగాయి. కానీ ఈ చర్చల సారాంశాన్ని మాత్రం ప్రభుత్వం కానీ సీఎం ఆఫీస్ నుంచి కానీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. అయితే చర్చలు నిర్వహించిన కంపెనీనే అధికారికంగా ట్వీట్ చేసింది. ఆ అంశాలు ఏంటో చూద్దాం. గరుడ డ్రోన్ సిటీ పేరుతో ఒక పెద్ద డ్రోన్ సిటీని డెవలప్ చేయాలి. దీన్ని కర్నూలుకి సంబంధించి ఓర్వకల్లు సెజ్కి దగ్గరలో దీనికోసం ల్యాండ్ అలాట్మెంట్ జరగబోతోంది అనేటువంటి విషయం గత కొంతకాలం క్రితమే అనౌన్స్మెంట్ అయింది. కానీ ఏర్పడబోయే డ్రోన్ సిటీకి గరుడ డ్రోన్ సిటీ అనే పేరు పెట్టబోతున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ మార్క్ మూవ్మెంట్ యాజ్ అవర్ ఫౌండర్ మెట్. ఎందుకంటే ఇది గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ స్టార్టప్. ఇది ప్రధానమంత్రి నుంచి కూడా పురస్కారాలు, భారత ప్రభుత్వం నుంచి కూడా సత్కారాలు అందుకున్నటువంటి సంస్థ. అగ్నీశ్వర్ దీనికి సీఈఓగా ఉన్నారు. ఆయన ఈ సంస్థ సీఈఓగా, గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓగా ల్యాండ్ మార్క్ మూవ్మెంట్ యాజ్ అవర్ ఫౌండర్ మెట్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిబిఎన్ to discuss the future of Garuda Drone City, a game-changing initiative to revolutionize India's drone ecosystem, starting from Andhra Pradesh. ఇది మేజర్ స్టేట్మెంట్గా మనం చూడాలి. రెవల్యూషనైజ్ ఇండియాస్ డ్రోన్ ఎకోసిస్టమ్. మొత్తం దేశంలోనే డ్రోన్ ఎకోసిస్టంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నిర్ణయంగా మారబోతుంది. ఇది డ్రోన్ సిటీ, గరుడ డ్రోన్ సిటీ అనేటువంటి పేరు దీనికి ఖరారు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రమ్ అడ్వాన్స్డ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు పైలట్ ట్రైనింగ్ అండ్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్, గరుడ డ్రోన్ సిటీ విల్ క్రియేట్. గరుడ డ్రోన్ సిటీ అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అధికారికంగా ఒక సంస్థ చేసినటువంటి ట్వీట్ కాబట్టి 20,000 మందికి ఉద్యోగాలు, 25,000 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంటర్ కాబోతున్నారు. $5 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలానే 15 దేశాలకు సంబంధించినటువంటి ఒక లాంచ్ ప్యాడ్గా ఈ డ్రోన్ సిటీ ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇందులో వివరించారు. ఇక వీ ప్రౌడ్ టు అలైన్ విత్ విజనరీ లీడర్షిప్ టు పుట్ ఇండియా ఎట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ గ్లోబల్ డ్రోన్ ఇన్నోవేషన్. ద స్కై ఈజ్ నో లాంగర్ ద లిమిట్, ఇట్ ఈస్ ద బిగినింగ్ అని చెప్పని ట్వీట్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినటువంటి ఫోటో, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ని కూడా షేర్ చేశారు. ఇక్కడ ఈ డ్రోన్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ ఎకోసిస్టమ్, స్టేట్ ట్యూన్డ్ అని చెప్పని వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఇమేజెస్ కూడా షేర్ చేశారు. గరుడ డ్రోన్ సిటీకి సంబంధించిన ప్రస్తావన చేస్తూ వాట్ గరుడ డ్రోన్ సిటీ విల్ డెలివర్, దాని మీద ఒక చిన్న ఫ్లేయర్ కూడా తయారు చేశారు. ఒక నమూనాలా ఉంది ఇది. డ్రోన్ సిటీ ఎకోసిస్టమ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే రాయలసీమ అంతా కూడా ఈ విండ్ మిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ 20,000 ఉద్యోగాలు, 25,000 డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్స్, అలానే $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేశారు. 15 దేశాల నుంచి ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. వివిధ దేశాలకు చెందినటువంటి సంస్థలు కూడా ఇక్కడ అడుగు పెట్టబోతున్నాయి. ఇది ఈ సంస్థ ఫౌండర్ అగ్నేశ్వర్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటో. రాబోయే రోజుల్లో ఈ డ్రోన్ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్గా మారబోతుంది. డ్రోన్స్కి సంబంధించినటువంటి డిజైన్స్కి, స్టార్టప్స్కి, ఎక్స్పెరిమెంట్స్కి వేదిక కాబోతుంది. దాని విడి పరికరాలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా మారబోతుంది. అలానే 15,000 నుంచి 25,000 మంది వరకు ట్రైనింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్రోన్ పైలట్ల ట్రైనింగ్, డ్రోన్ పాలసీకి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శిక్షణ అంతా కూడా ఇస్తారు. సో ఇది ఇండియాస్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ అడ్వాన్స్డ్ డ్రోన్ సొల్యూషన్స్ అండ్ ఇంపాక్ట్. ఇది అఫీషియల్గా గరుడ ఏరోస్పేస్ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇది దానిలో చాలా విషయాలను కూడా విశ్లేషించారు. ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. కానీ మనం గమనించి చూస్తే, ట్వీట్ చేసినటువంటి అంశం ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ గరుడ డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి క్లియర్ రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకుంది.
అతి త్వరలోనే దీన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బహుశా చర్చలు సఫలమైనటువంటి నేపథ్యంలో గరుడ డ్రోన్ సిటీ రాబోతుందనేటువంటి ప్రకటనని గరుడ ఏరోస్పేస్ కంపెనీ ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో యంగర్ జనరేషన్స్కి, రాబోయే తరాలకి సంబంధించి ఎటువంటి ఉద్యోగ ఉపాధి మార్గాల్లో అడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మారబోతుంది. వరల్డ్ క్లాస్ ఎకోసిస్టమ్ ఏపీలోనే, అది కూడా కర్నూలు జిల్లా ఓర్వకల్లు, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో చూసినప్పుడు ఓర్వకల్లు దగ్గర ఉన్న సెజ్కి సమీపంలోనే ఈ గరుడ డ్రోన్ సిటీకి కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన ప్రభుత్వం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా తయారు చేసి రెడీగా ఉంది. ఇండస్ట్రీ పార్ట్నర్గా గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిలో చేతులు కలపబోతుంది. అది అధికారిక ప్రకటన. ఈ ట్వీట్ సారాంశాన్ని బట్టి మనం చూస్తే కనుక అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ హబ్గా అవతరించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగానే ఇక మనం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.